and how this fits. నాకు అర్థం with the కాలేదు ఇది scripture. ఎట్లా ఫిట్ అవుతాయి స్క్రిప్చర్లో అనుకున్నా. But then he began to teach me as I got here yesterday. నేను ఇక్కడ నిన్న వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడటం నేర్పించటం మొదలు పెట్టారు. There is not one person in this congregation that does not have someone they need to forgive. అసలు ఇక్కడ ఉన్న కూర్చున్న ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకరిని క్షమించిన వాళ్ళే ఇక్కడ. And Jesus even told Peter, you got to forgive many times. యేసయ్య పేతురుతో చెప్పిన మాట మనకు జ్ఞాపకమే, మీరు అనేకసారి నువ్వు క్షమించాలి. Perhaps you need to forgive your mother. మీరు ఒకవేళ మీ తల్లిని క్షమించాలేమో. Perhaps you need to forgive your father. మీ తండ్రిని మీకు క్షమించాల్సిన అవసరత ఉందేమో. Your siblings. మీ యొక్క అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళని క్షమించాలి. A friend that has hurt you. ఎవరో మిమ్మల్ని గాయపరిచిన ఒక స్నేహితుడిని. Even since you've become a Christian, Christians who have hurt you. మీరు క్రైస్తవులైనాక క్రైస్తవులు మిమ్మల్ని గాయపరిచారో వాళ్ళని క్షమించాలేమో. You must get into the flow of forgiving. మీరు ఆ క్షమించే ఆ ఒక ఉరబడిలోకి వచ్చేయాలి. Or you will never have the fullness of God. లేకపోతే దేవుని సంపూర్ణత మీకు ఎప్పటికీ రాదు. Because God forgave you. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను క్షమించారు. Now God didn't have to do that. దేవుడికి క్షమించవలసిన అవసరత ఎక్కడ లేదు. Do you understand the act that took for God to forgive you? మిమ్మల్ని క్షమించటానికి ఆయన చేయవలసిన ఆ క్రియ ఏంటో మీకు గుర్తుందా? The Bible says that Christ died for you while you were yet in your sin. మీరు ఇంకను మీ పాపములో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు తన జీవమును మీకోసం ఇచ్చారు, ప్రాణమును. That means God loves you when you are a stinker. ఎందుకంటే మీరు కంపు కొట్టిన పరిస్థితుల్లో దేవుడు అప్పుడు మిమ్మల్ని ప్రేమించారని గ్రహించాలి. When you weren't very lovable. మీరు ఎవరు ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని ప్రేమించారు. Do you know many people who are not very lovable? చాలా మంది ప్రేమించడానికి మనం ఇష్టపడను, కొంతమందిని అలాంటి వాళ్ళు కూడా తెలుసు కదా. And you've given up hope for them. అసలు వాళ్ళు ఇంకా ఇంతే అని మీరు వదిలేసుకున్నారు. Say, God, there's no hope for them. I'm not praying for them anymore. మాత్రం మారు, వాళ్ళ కోసం ఇంకా ప్రేయర్ చేయను అనుకుంటా. God died for that person. దేవుడు ఆ వ్యక్తి కోసం కూడా Jesus చనిపోయాడు. died for that person. యేసు ఆ వ్యక్తి కోసం And చనిపోయాడు. you haven't always been who you are right now. అసలు ఆయన మీకోసం కూడా చనిపోయారు. You know, when I preach sometimes, I tell everybody, you know, I wasn't born a preacher. అసలు నేను చాలా స్థలంలో చెప్తుంటాను, నేను పుట్టినప్పుడు ఒక ప్రీచర్ కాదండి. I learned many painful lessons. నేను చాలా వేదనజనకమైన పరిస్థితుల్లో నుంచి వచ్చాను. Coming home to God. దేవుని సన్నిధిలో తిరిగి నేను వెళ్ళడం. Now, to know God in His fullness. కానీ దేవుణ్ణి ఆయన సంపూర్ణతలో తెలుసుకుంటానికి You have to know God. మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి. And you have to be like God. మీరు దేవుడు లాగా ఉండాలి. Jesus said, "Be thou perfect." యేసయ్య అన్నారు, మీరు సంపూర్ణులుగా ఉండుడి. This used to bother me because I thought, Lord, I'm not perfect. అప్పుడు నేను దేవునితో చెప్పేదాన్ని, నేను సంపూర్ణురాలు కాదు. But God sees our righteousness. If we are just trying to be like we know we should be, God counts that as righteousness. చూడండి, మనము ఏదో అవ్వటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి నీతిమంతత్వం అని అంటారు. Yes. So forgiveness is one of the biggest things in the Christian life. కనుక ఒక క్రైస్తవుని జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది క్షమాగుణం. And it is pushed under the rug. అది అసలు మనం కింద ఎక్కడో దెట్టేసి తోసేసాం. We don't want to forgive. మనం క్షమించటానికి ఇష్టపడము. Now Jesus said, if you do not forgive others, God will not forgive you. యేసయ్య అంటూ ఉంటున్నారు, మీరు ఇతరుల్ని క్షమించకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించరు అని. Often I tell people, I'm really not this good a person as you think I am. నేను చాలా మందితో ఇలాగా చెప్తూ ఉంటాను, మీరు అనుకున్నంత మంచిదని కాదు నేను అని. Because I have a motive. ఎందుకంటే నాకు వెనక ఒక మోటివ్ ఉంది.
I want God to forgive me. ఆ విషయంలో దేవుడు నన్ను క్షమించును కాక. Now, I know you all come to church and everybody thinks we're all the saints and everything, but you know, every one of us are sinners. There's not anyone in this room అసలు మనం ఈ చర్చికి వస్తున్నాము చాలా మంచి వాళ్ళని ఫీల్ అవ్వమాకండి. that ఇక్కడ has కూర్చున్న not committed sin ప్రతి ఒక్కరు పాపులే, against God. దేవునికి ఎదురుగా పాపం చేసిన వాళ్ళే. So who are you not to forgive? కనుక మీరు ఎవరిని ఫర్గివ్ చేయకూడదు. If God has forgiven you, then you must forgive. కనుక మనం ఎవరిని క్షమించకుండా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు క్షమించారు కనుక మీరు క్షమించాలి. If you do not forgive, మీరు క్షమించకపోతే you will never get into heaven మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. because God will not forgive you. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని క్షమించలేరు కనుక. Let me see any one hand who has never committed a sin. మీలో ఎవరైనా నేను ఎన్నటూ ఒక్క పాపం కూడా చేయలేదని అనుకున్న వాళ్ళ I'm చేతులు ఎత్తుతారా? looking. నేను చూస్తున్నాను ఎవరైనా I దొరుకుతారా? don't see a one. ఒక్క చేయి కనిపించట్లేదు. Not one. ఒక్కటి కనిపించట్లా. I don't want you to ever think of this word forgive again like you used to. మీరు గతంలో క్షమించుట అన్న ఆ పదం తెలుసుకున్న రీతిలో మీరు ఇంకా అనుకోదు ఈ పదాన్ని. Forgive means you give something. చూడండి, ఫర్గివ్ అన్న పదానికి అర్థము అందులోనే ఇచ్చుట అన్న అర్థం వస్తుంది. We Christians too much, we pray to God, oh, do this for me. Do this for me, God. Do this for me. మనం క్రైస్తవులుగా దేవుడి దగ్గరకు వచ్చి చెప్పేది ఒకటే, దేవా నాకు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి. God has done everything He's going to do for you. ఆయనకి మీకోసం చేయవలసినది అన్ని చేసేసారు ఆయన. It is finished. అది సంపూర్ణమవును. There's nothing more God ఇంకా can ఆయన do for you. చేయవలసినది ఏదీ లేదు. Now you have to receive what He's already done. ఇప్పుడు ఆయన చేసినది మీరు పొందుకోవాలి. He's going to want to spank you on the bottom and say, you get up and be this. అసలు ఆయన మిమ్మల్ని ఒక్క తన్ను తన్ని నువ్వు ఏమై ఉండాలో నిలబడు. You remember when Moses was crying to God at the Red Sea? అసలు మోషే ఎర్ర సముద్రం దగ్గర ఏడుస్తూ ఉంటున్నారు, దేవుని దగ్గర మొర్ర పెడుతున్నారు. What did God say to దేవుడు him? ఏం చెప్పారు మోషేతో? Why are you crying out like this? అసలు You do something. అసలు నువ్వెందుకు ఇలాగా అసలు Have you ఏడుస్తున్నావు? ever been in a situation where God is waiting on you? అసలు దేవుడు మీతో కూడా అదే అంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? It's your faith నీ that విశ్వాసం. works in your life. నీ విశ్వాసమే నీ జీవితంలో కార్యం Not చేస్తుంది. so much my faith, I can have faith for you and help you. But how you feel about God, if you have no faith, you can never get into the fullness of God. చూడండి, మీ విశ్వాసమే మిమ్మల్ని దేవుని సంపూర్ణతలోకి నడిపిస్తుంది. నాకు విశ్వాసం ఉంది, నా విశ్వాసం ద్వారా కొన్నిసార్లు మీకు ప్రార్థన చేయొచ్చు, కానీ ఆఖరికి మీ విశ్వాసమే మిమ్మల్ని దేవుని సంపూర్ణతలోకి నడిపిస్తుంది. Okay, so going back to our scripture, కనుక మనం వాక్య భాగంలోకి మరలా తిరిగి వెళ్దాం. it says that God is able. ఇక్కడ ఏమంటున్నారంటే దేవునికి సాధ్యం అని అంటున్నారు. Would you say that for me? మీరు నా కోసం అది చెప్తారా? దేవునికి సాధ్యం. Okay, let me hear you shout it. God is able. Again. ఇంగ్లీష్లో చెప్పండి. Do you believe that? Well, I want to tell you, He is. ఆయనకి సాధ్యం నిజంగా. The only thing keeping Him, God is able, but you are the one that enables Him to give you this grace. చూడండి, దేవుడి సమర్థుడే, కానీ మిమ్మల్ని పట్టి ఉంటది ఆయన దగ్గర నుంచి అది పొందుకోవడం అనేది. God is not just sitting in the sky like a great Santa Claus to answer your prayer list. మీ యొక్క ప్రార్థన లిస్ట్ అంతా కూడా ఆయన ఏదో ఇవ్వటానికి ఒక శాంటా క్లాస్ లాగా పైన పరలోకంలో కూర్చోలేదు దేవుడు. He is about making you into a man or woman of God. మిమ్మల్ని ఒక దేవుని బిడ్డగా, ఒక పురుషుడిగా, స్త్రీగా చేసే పనిలో ఆయన ఉన్నారు. And they're going to go through some tough spots. మీరు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో నుంచి వెళుతూ ఉంటారు. Jesus taught that the storms of life would come. దేవుడు అన్నారు తుఫాన్లు మీ జీవితం మీద మరి There are వస్తుంది. storms that you cannot avoid. కొన్ని తుఫాన్లు మీరు అసలు తప్పించుకోలేరు వాటిలో నుంచి. You're alive and it's part of life. మీరు ఇంకా బ్రతికి ఉన్నారు, అదంతే, జీవితంలో కొన్ని వస్తూ ఉంటది.
Have you determined yet if you're going to be a winner or you're going to be a loser? మీ జీవితంలో ఎప్పటికైనా అనుకున్నారా నేను జయించిన వాడుగా ఉంటాను లేదా ఓడిపోయిన వాడుగా It's ఉంటానని? not up to God. It's up to you. అది దేవుని విషయం కాదు, అది మీ విషయం. మీరు తలంచుకోవాలి నేను Now ఓడిపోతాను లేదా నేను Look at our జయిస్తాను. scripture again. ఆ వాక్యం మళ్ళా Let's చూద్దాం. go to verse 6. It says, if you sow sparingly. You know what the word sow means? అసలు విత్తుట అనేది లేదా ఇచ్చుట అనేది దాని అర్థం తెలుసా? Let's just say you take a watermelon seed. ఓ చిన్న One. ఒక మరి తర్బూజకాయ లేదా ఏమంటారు పుచ్చకాయ తీసుకుని Okay. And you take that one watermelon seed ఆ ఒక్క విత్తనం తీసుకోండి, ఒక్క and you విత్తనం. take it and you dig the dirt and you put the watermelon అసలు seed మట్టి in it. కాస్త తవ్వి ఆ విత్తనం అలా పెట్టేసి మట్టి పుడిచేసారు. How many watermelons do you think are going to come off? ఎన్ని పుచ్చకాయలు వస్తాయండి? If you sow, if you just put a little in, ఒకటే ఇచ్చారు, ఒకటే పెట్టారు, ఎన్ని వస్తాయి? a little is what you're going to get back. అసలు ఒకటి పెడితే కొంచెమే వస్తాయి, ఆ But if ఒకటికి you just తగ్గినదే start వస్తాయి. running and take that leap of faith and you become a bountiful giver in every area of life. అదే మీరు ఆ ఇచ్చే ఆ ఒక విత్తనం ఉంది చూసారా, అన్ని ఏరియాలో మీరు ఇచ్చే వ్యక్తిగా ఉంటే ఎంత అధికంగా మీరు పొందుకుంటారు. Then God promises to meet every need you have. అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నారు, మీ అవసరతలన్నీ నేను తీరుస్తానని. Now I want to give you just a few examples in my life. నా జీవితంలో కొన్ని ఎగ్జాంపుల్స్ When చెప్పాలని I was a little ఆశిస్తున్నాను. girl and I heard people say things like this, I thought, I don't know if I believe that or not. నేను చిన్నప్పుడు ఎవరో ఇలాగ చెప్తున్నప్పుడు నేను మాత్రం అది నమ్మలేను But it's అనుకునేదాన్ని. very true. కానీ అది నిజమే. అది I am a giver నేను ఒక ఇచ్చే వ్యక్తిని, and I'm a cheerful giver. నేను సంతోషంతో ఇచ్చిన వ్యక్తిని. I'm thankful to have what I have to give in any area of my life, whether it's money or my time or my talent, whatever. నా జీవితంలో నేను ఇచ్చే విషయంలో నా సమయం అవని నా సమ్మవని ఏదైనా అవని ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నాను, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. I love God and He deserves that from me. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నారు కనుక అలాగే ఇచ్చే వ్యక్తిగా నేను ఉండాలని నేను ఆశిస్తున్నా. For what He's done for me, I can never repay Him. నా జీవితంలో ఆయన చేసినది నేను ఆయనకి తిరిగి ఏ రీతిలో కూడా రుణం తీర్చలేం. And there's a choice here. ఇక్కడ ఒక ప్రత్యేకమైన నిర్ణయ విభాగం ఉన్నది. You must make a choice మీరు మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. to belong to God. I mean a real quality choice. అది ఒక నిజంగా ఒక నిర్ణయ విభాగమే, మీ మనసులో ఉన్న ఒక నిర్ణయం. I'm going to ask you to do that this weekend. ఈ వీకెండ్ లో మీరు అది చేయాలని నేను మిమ్మల్ని When ప్రోత్సహించబోతున్నాను. I began, now I'll tell you my story. When I began to see that it looked like I was coming to India, నేను ఇండియా దేశం రావటానికి మరి రాపోతున్నారని అనుకున్నప్పుడు I had no money to come. నా దగ్గర డబ్బులు లేదండి. This is the case for me over and over and over because I give everything away. ఎప్పుడు నా జీవితంలో నేను ఏది అనుకున్నా అప్పుడు డబ్బులు ఉండదు, ఎందుకంటే నాకు ఉన్నదన్నీ ఇస్తూ ఉంటా దేవునికి. So I began to pray. నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టా. And I say, this is what I say every time. నేను The same ప్రతిసారి thing. ఇదే మాట ఇదే రీతిలో చెప్తా. God, if you want me to go to India, దేవా మీరే కనుక నేను ఇండియా వెళ్ళాలని అనుకుంటే you must provide it. మీరు నా కొరకు సమకూర్చాలి. I've been everywhere all over the world. ఎక్కడైనా లోకంలో అంతటిలో So I వెళ్ళటానికి began to pray and to pray about who would come with me. నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. ఎవరు నాతో రావాలని అనుకున్నాం, ప్రార్థన చేశాను. Now, I didn't wait till the money got in నేను ఆ డబ్బులు వచ్చే వరకు ఆగలేదండి. to make the plans. నా ప్లాన్స్ అన్ని కూడా ముందుకు వెళ్తూ ఉంది. I moved in faith. నేను ఫెయిత్ లో మూవ్ అవ్వటం మొదలు I పెట్టాను. began to put the trip together. నేను అన్ని కూడా అసలు ఆ ట్రిప్ I అంతా went- కూడా డైరెక్ట్ చేయటం మొదలు I పెట్టాను. went to Pat. I said, Pat, get on and let's see what airlines we can get. I would go to her house. We would begin to put it together. నేను ప్యాట్ దగ్గరికి వెళ్ళి ప్యాట్ మనం వెళ్ళిపోతున్నాము, మనము ఏ ఎయిర్లైన్స్ ద్వారా వెళ్ళాలి, ఈ విషయాలని మాట్లాడటం మొదలు పెట్టా. I would text Sham, I'm coming, Sham. నేను పాస్టర్ శ్యామ్కి ఫోన్ చేసి నేను వస్తున్నాను పాస్టర్ శ్యామ్ అని అన్నా. I had no money. నా దగ్గర డబ్బులు లేదండి. As it went along, time went by for quite a while. చాలా రోజులు డబ్బులు లేకుండా ఇలాగ నిర్ణయాలు డిసిషన్స్ తీసుకోవటం మొదలు పెట్టా. We made all of our arrangements. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. I began to get very uncomfortable. నేను అసలు చాలా అప్పుడు కొంచెం దిగులు.
Now remember, the Bible says ఇప్పుడు the బైబిల్ just ఏమంటుంది? live by faith. బైబిల్ ఏమంటుందంటే విశ్వాసం ద్వారా బతకమని అంటున్నారు. So you got to know, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన if విషయం you live ఏంటంటే by faith, you're going to be uncomfortable. మీరు విశ్వాసంతో బతుకుతున్నప్పుడు కాస్త అన్కంఫర్టబుల్ గా కొంచెం ఇబ్బంది ఉంటది మీకు. Say this out loud. ఇది If I గట్టిగా live by చెప్పండి. faith, ఇప్పుడు గట్టిగా చెప్పండి, విశ్వాసంతో నేను బతికితే కాస్త ఇబ్బందులు ఉంటది. I'm going to be uncomfortable. Okay. Now, that's what God likes. అది దేవుడికి ఇష్టం అంట. He's like you to be uncomfortable. మీరు ఇబ్బంది కలగటం దేవునికి ఇష్టమే. You know why? ఎందుకు తెలుసా? Because that's how you learn to trust Him. ఆయన మీద అప్పుడు మీరు ఆధారపడతారు. It's hard to trust God చాలా కష్టం అండి దేవుని మీద ఆధారపడి జీవించటం. when it's not there yet. But during that time, కానీ ఆ సమయంలో it's where you show if you're a person of faith or not. ఆ సమయంలోనే నువ్వు నిజంగా విశ్వాసియేనా దేవుని బిడ్డవేనా అని తేలినదే ఆ టైంలోనే. Now let me go back to my story, because I could tell you stories till Jesus returns, but I'm telling యేసయ్య this one. తిరిగి వచ్చే వరకు కూడా నేను కథలు చెప్పగలను. Okay, so I'm coming to India and it's getting closer and closer. I have no money. నేను ఇండియాకి వచ్చే దినములు దగ్గరకు వచ్చింది కానీ డబ్బులు లేదు. This has happened hundreds of ఇది times. 100 సార్లు జరిగినాయి ఇలాగా. But still, each time is uncomfortable. కానీ ప్రతిసారి ఇబ్బంది. Until we humans get it in our hands. అసలు ఆ చేతిలో దొరికే వరకు ఇబ్బంది. But that's what faith is, uncomfortable. అదే కదా విశ్వాసం అంటే కొంచెం ఇబ్బంది. You step out in faith. You మనం speak it in విశ్వాసంతో అడుగు faith. వేస్తున్నాము, విశ్వాసంతో మాట్లాడుతున్నాం. Whenever I get ready to come to some place like India, I go through my house and I speak in faith. I'm going to India. అసలు నేను ఇండియా లాంటి దేశానికి రావాలని అనుకున్నప్పుడు ఇంట్లో ఉండే నేను ఇండియాకి వెళ్తున్నాను అని గట్టిగా బయటికి చెప్తా. God will make a way. దేవుడు ఒక మార్గంను చేస్తారని చెప్తా. My ears need to hear my mouth saying నా that. మాట నోటితో చెప్పినది నా చెవులు వినపడేటట్టు నేను మాట్లాడతా. Because faith comes by hearing. ఎందుకంటే విశ్వాసం వినుట వల్లనే కలుగును. So I talk out loud. I talk to the devil. నేను గట్టిగా మాట్లాడతాను, సాతానుతో కూడా మాట్లాడుతుంటా. Say you're not doing anything to me to keep me from going to India. నేను ఇండియా వెళ్ళటానికి నువ్వు ఏ రీతిలో I'm going. అడ్డగించలేవురా అని అంటారు. So I go on, and so finally someone brings a gift. సో ఒకరోజు ఒకరు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. And I thought, oh, wonderful, this will meet all the needs. ఇప్పుడు అన్ని అవసరాలు ఇటును పట్టి So you అవుతాయి. see, God is going to speak to someone that you don't know about. సో ఇప్పుడు నీకు తెలియదు, నీకు తెలియకుండా దేవుడు ఎవరితోనే మాట్లాడారు తీసుకెళ్ళి ఇవ్వమని. I mean, I don't know how God will do it for you, but He's going to move in some way that you know nothing about. అసలు చూడండి, మీ జీవితంలో ఎలా చేస్తారో తెలియదు, కానీ మీ అవసరతలో ఉన్నప్పుడు ఎవరితోనో దేవుడు మాట్లాడతారు. So this person came to me and said, I'm giving this amount. సో ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ అమౌంట్ నేను మీకు ఇస్తున్నాను అన్నారు. For the trip to India. I said, thank you very much. ఇండియాలోకి ఉన్న ఈ ట్రిప్ కోసం ఈ డబ్బులు వాడుకోండి, Now థ్యాంక్ యూ listen వెరీ మచ్ carefully. అన్నారు. That person went home. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి And God gave that person a dream. అసలు ఆ రాత్రి ఆ వ్యక్తికి ఒక కల వచ్చింది. And God said to them, you did not give her enough. అసలు ఆ కలలో దేవుడు ఏం చెప్పారంటే నీవు ఇవ్వవలసినంత ఇవ్వలేదు ఆమెకి అని అన్నారు. And added $8,000 to what she had already ఆమె given ఆయన me. ఇచ్చినందుకు మళ్ళీ ఒక $8,000 ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇచ్చారు. When she came to me, I said, oh no. She said, I must give it. I must obey the అసలు Lord. నేను దేవునికి లోపడాలండో నేను మాత్రం ఇవ్వాలి అని అన్నారు. I could tell you stories all night. రాత్రంతా మీకు కథలు చెప్తాను. That's the చెప్పగలను. fullness of God. అది దేవుని సంపూర్ణత. When you are in the will of God, మీరు దేవుని చిత్తములో ఉన్నప్పుడు He will provide for you. ఆయన మీ కొరకు ఆయన సమకూరుస్తారు. When you are out of the will of God, మీరు దేవుని చిత్తానికి బయట it's ఉన్నప్పుడు going to be horrible. అది భయంకరంగా ఉంటదండి. Nothing will come. ఏది రాదు.
Everything you try will turn horrible. అసలు మీరు ఎంత ప్రయత్నం చేసినా అది హారబుల్గా ఉంటుంది. You must relinquish your life to Him. మీ జీవితం ఆయనకి ఇచ్చేసేయాలి మీరు. And say, God, I'm giving you my life. నా జీవితం నేను ఇస్తున్నాను ప్రభువా నీకు. And it's yours to do what you want to with it. అది నీది, నువ్వు ఏం కావాలంటే చేసుకో నా జీవితంతో. Now, most of we Christians are givers and takers with our life. మన జీవితంలో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఇస్తాం, కొన్నిసార్లు తీసుకుంటాం. God cannot work in your life. అలాగే ఉంటే కుదరదండి. If you give it to Him one day ఒక రోజు ఇచ్చేస్తారు and take it back the next. మళ్ళీ రెండో రోజు తీసుకుంటారు. ఆ ఇచ్చినదే. It blanks out the fullness of God. అది సంపూర్ణత కాదు, దేవుని సంపూర్ణత కాదు. He can't do anything for a double-minded person. You will not receive one thing from God. Nothing. ద్విమనస్కులైన మనుషులు ఏది కూడా పొందుకోలేరు. ఒకరోజు ఇస్తానంటారు, మళ్ళీ ఇచ్చినదే తిరిగి ఇవ్వాలని అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయరు. And you say to God, well, I heard that woman from Texas and she said I could do this. అసలు మరి మీరు దేవునితో చెప్తారు, టెక్సాస్ నుంచి వచ్చిన ఆమె ఇలా మాట్లాడారు కదా ప్రభువా. And God, I go to church all the time. నేను ప్రతిసారి చర్చికి వెళ్తుంటా. In the worship team, God. నేను వర్షిప్ టీమ్ లో కూడా పాడతాం ప్రభువా. And I wear t-shirts about you, God. నేను నీ గురించి టీ-షర్ట్లు వేసుకుంటూ ఉంటా ప్రభువా. I do everything. Everyone knows I'm a Christian. అసలు అందరికీ తెలుసు నేను క్రిస్టియన్ అని, అందరికీ తెలుసు ప్రభువా. But you want my life? కానీ మీకు నా జీవితం కావాలా? And you got to give Him that life, not knowing what He's going to do with it. నీవు నీ జీవితంతో ఆయన ఏం చేస్తారు అని తెలుసుకోకుండానే నీ జీవితం ఇవ్వాలి. That's where the blessing comes in. అక్కడే ఆశీర్వాదం వస్తది. That's where the blessing comes. అక్కడే ఆశీర్వాదం వస్తది. If you're planning your life tonight, it's going to be a mess, I can tell you right now. మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకుంటే మీ జీవితం తారుమారైపోతే. It's going to be one mess right after another. ఒకటి తర్వాత ఇంకొకటి మెస్ అలాగా జరుగుతూ ఉంటది మీ జీవితం. You think you're all that and you're not. మీరు అనుకుంటారు అంత కూడా చేయగలం, కానీ అవ్వదు. We're not all that. We are what God does with us. మనం ఏదో గొప్ప వాళ్ళని అనుకుంటానికి లేదు. మన జీవితంలో దేవుడు ఏం చేస్తారో అదే మనం అయి ఉన్నాం. You know, all you really have to give to God is your life. మీ జీవితంలో మీ బ్రతుకు ఒకటే ఇవ్వాలండి ఆయనకి, ఇంకేమి ఇవ్వకర్లా. He has everything. ఆయనకు అన్నీ ఉన్నాయి, మీరేమి ఇవ్వకర్లా. God doesn't need a beautiful singer, even though that's wonderful. We get to worship a vocalist, a singer. దేవునికి ఎవరో పాట పాడే వాళ్ళ అవసరం లేదు. You get something out of that. మీరు పాడుతున్నప్పుడు మీకు ఒక సంతోషం అంతే. God doesn't need your money if you're a rich man, even though you should give it to Him. దేవుడు ఏదో మీ డబ్బులంతా కూడా ఆయనకి కావాలని ఆయనకేం లేదు. All God really needs from you is your life. నీ జీవితం ఒక్కటే ఆయనకు కావాలి. That's really all you have to give. అది మాత్రమే మీరు ఇవ్వాలి. You have nothing else to give God. ఇంకేమున్నాయి మీకు? ఏమిస్తే ఎంత ఇస్తే సరిపోతుంది చెప్పండి. What are you going to give God? Your brain? You're smart? మీరు ఏమి ఇవ్వగలుగుతారు? You're not as smart as He is. What are you going to give Him? Your great talent? మీ తలాంతులు ఇద్దామని అనుకున్నారా దేవునికి? He wants your life. మీ జీవితం ఆయనకి కావాలి. Because He gave His Son's life. ఎందుకంటే ఆయన కుమారుని జీవితం ఇచ్చారు. Best. ఆయన బెస్ట్ ని ఇచ్చారు దేవుడు. And He's looking for your best. మీ బెస్ట్ ని ఆయన చేతిలో పెడతారని చూస్తారు. Some little shabby offering is not going to please God. ఏదో ఎడా పెడాగా ఉన్న ఇచ్చుట అనేది ఆయనకు అవసరం లేదు. He wants it all. మీకు ఆయన మీ సంపూర్ణంగా మీరు ఇచ్చేది చూడాలి. Let it go. అది ఆయన చేతికి ఇచ్చేయండి మీ జీవితం. And then once you give your life to God, there's going to be a period that the devil will come to you. మీరు ఇచ్చేసినాక ఒక సమయం ఉంటది, అపవాది మిమ్మల్ని శోధించే సమయం. And he will say, well, God hasn't even told you what to do. అసలు దేవుడు ఇంతవరకు నీకు ఏం చేయాలనేది కూడా చెప్పలేదా అంటాడు వాడు. There's a reason the word wait is in the Bible. అందుకనే బైబిల్లో వేచి ఉండుడి అన్న మాట పెట్టారు దేవుడు. There are periods in your life when there's nothing you can do
but wait. మీ జీవితంలో ఏం చేయలేము, ఏం చేయాలో అర్థం కాదు, జీవితం ఏంటో అని అనుకున్నప్పుడు బైబిల్లో ఒక మాట Upon ఉంది, the Lord. వెయిట్ ఆన్ ద లార్డ్, వేచి ఉండండి. Now, while you are waiting, మీరు ఆ వెయిట్ చేస్తున్నప్పుడు oh, your heart is joyful. మీరెంతో సంతోషంగా ఉంటారు. You're not worried. You're not even praying. You're just giving adoration to the Lord. మీకు బాధ లేదు, ప్రార్థన కూడా చేయడం Because లేదు, there's no- కేవలం ఆరాధన. There's no problem you can tell him he doesn't already know about. ఎందుకంటే మీరు చెప్పే సమస్య ఏమీ లేదు, ఆయనకు అన్ని తెలుసు, సమస్యలన్నీ ఆయనకు తెలిసినదే. One time I was praying and the Lord said to me, Darlene, do you think I don't know that? అసలు ఒకరోజు నేను దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుని సీరియస్గా నాతో అన్నారు, డార్లిన్, నాకు నువ్వు చెప్పిన సమస్య తెలియదని అనుకుంటున్నావా? And you're spending over half of your prayers every time you talk, you say that to me. ప్రతిసారి నీ సగం ప్రార్థన ఆ సమస్య గురించే It's నాతో the same thing every time you talk మళ్ళీ to అదే me. ప్రార్థన I చేస్తున్నావు. know that. అది నాకు తెలుసు, I heard you the first time. అది మొదటిసారి విన్నాను. That's how we must pray. అలాగే మనం ప్రార్థించాలి. You give it to the Lord, దేవునికి ఇచ్చేయాలి, you let him have it. అది ఆయనకి ఇచ్చేయాలి, అంతే. Then you wait on God until you hear. మళ్ళీ ఆయన మాట్లాడే వరకు ఆయన ఎడల వేచి Don't ఉండాలి. make up any words for him. Just listen. అస్సలు కేవలము వింటూ ఉండండి, అంతే. Get by yourself. ఒంటరిగా ఉండండి. Turn your cell phone off. మీ సెల్ ఫోన్ ని మూసివేయండి. Turn the TV off. ఆ టీవీ కట్టేయండి. Tell people, I don't want to see you for a while. ప్రజలతో చెప్పండి, మీ ముఖం కొంతకాలం నేను చూడాలని And అనుకోవట్లేదు. just get with God. దేవునితో ఉండండి ఒంటరిగా. I promise you, he will not fail you. ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన చెయ్యి He విడవడు. will not fail you. ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. He will give you the very words of life. ఆయన కేవలం జీవపు మాటలే మీకు ఇస్తారు. Only the Holy Spirit can do that. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలరు అది. You cannot go in what I've said tonight, నేను అసలు మీకు చెప్పినది అన్ని కూడా దాటి వెళ్ళలేరు. or what Pastor Sam says to you, or anyone else. You must go in the word of the Lord నేను చెప్పిన to దాన్ని you. బట్టి, పాస్టర్ శ్యామ్ చెప్పిన దాన్ని బట్టి మీరు కదలకూడదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. So when we look into the fullness of God, I'm excited about tomorrow. మనం రేపటి I hope- దినాన ఆ ఫుల్నెస్ Come ఆఫ్ and tell all గాడ్ your friends if you can. మీరు మీ ఫ్రెండ్స్ Because- అందరిని పిలవండి. When I leave here, నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు if you have opened your mind, you're not going to be the same. Not because of me, but because of what God is giving you. చూడండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఈ కాన్ఫరెన్స్ అయినాక మీరు ఇలాగే తిరిగి వెళ్ళరు. We all need to walk in the fullness of God. మనమందరూ దేవుని సంపూర్ణతలో ముందుకు వెళ్ళాలి. And your scripture says, and God is able. Man, you could live on just that and nothing else. దేవుడు సమర్థుడు అని రాసి ఉందండి. ఆ ఒక్క మాట మీద బతకొచ్చు మనం. You are not able, మీరు అసమర్థుడు, but God is able to కానీ make this దేవుడు happen for సమర్థుడు. you. మీకు ఈ కార్యం చేయటానికి ఆయన సమర్థుడు. Happen to you. అది మీ జీవితంలో చేస్తారు. But the scripture's trying to tell us how to make that grace abound toward us. కనుక ఆయన సంపూర్ణమైన కృప మనం పొందుకోవాలంటే బైబిల్ సెలవిస్తుంది దానికి ఉత్తరం. So, you can just go along like so many Christians, just completely ignorant of the principles of God. కనుక దేవుని నియమాలు తెలుసుకోకుండా చాలా క్రైస్తవులు బతికేదట్టు మీరు బతకొచ్చు. There's a battle going on here, folks. ఇక్కడ ఒక పోరాటమే జరుగుతుంది దేవుని బిడ్డలారా. There's a battle going on here. ఈ స్థలం అందే ఒక పోరాటం ఉంది. Who's winning that battle in your life? ఎవరు God మీ or the devil? ఎవరు మీ జీవితంలో ఆ పోరాటం గెలవపోతున్నారు, దేవుడా అపవాదియా? You say, oh, well, I'm just a little nobody. There's not any battle going on in my life. Oh, yeah. అప్పుడు మీరు ఈ రీతిలో చెప్పొచ్చు, నేను అసలు ఏంటి చిన్నదాన్ని, నా జీవితంలో అంత పెద్ద పోరాటం దేనికి? అలాగే If you draw breath, there's a battle going on over you between God and Satan. కానీ ఒక్కసారి మీరు వేచి చూస్తే, మీ లోపలికి చూస్తే, దేవునికి అపవాదికి మధ్యలో ఒక పోరాటం మీలో జరుగుతుంది. You remember when Moses died? మోషే చనిపోయినప్పుడు The devil went to God over his body. అపవాది వెళ్ళి దేవుని దగ్గర మోషే And God ఒక said, no, you can't have his body. Can you భౌతిక imagine? కాయం అడిగితే దేవుడు ఏమన్నారంటే, లేదు వీళ్ళు ఆ శరీరాన్ని ముట్టుకుంటాను లేదు. Moses had been through. But you don't even have to be a great leader. What God wants from you is he created you special.
మోషేలాగా మీరు ఒక పెద్ద నాయకుడిగా అవనక్కర్లా. మీరెంతటి వ్యక్తి అయినా దేవుడు మిమ్మల్ని స్పెషల్గా చేశారు. You're nobody. You don't think you're nobody because God doesn't make any nobodies. మీరు నేనేమి కాదు, చిన్నదాన్ని, పురుగు, అసలు అనామికుడు అని అనుకోనక్కర్లా. అలాంటి వాళ్ళని దేవుడు సృష్టించరు. If you're alive today, you matter to God. మీరు బ్రతికి ఈ రోజు ఉన్నారంటే దేవుడికి మీ మీద పట్టింపు And ఉన్నట్టే. all you need to think about is, God, I need to give you my life. నా జీవితం నీకు ఇవ్వాలి అని మాత్రం మీరు అనుకోవాలి. Don't make that decision without much prayer and thinking about it. మరి మంచి ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం తీసుకోవాలి. నా బ్రతుకు ప్రభువా నీ చేతికి అప్పగిస్తాను. Just begin that. Just begin అక్కడ to మీరు ask God that. ప్రారంభించండి. Okay, I think we'll end